హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు చేసిన. ఈ ఉల్లిగడ్డ పులుసు లూజు కాకుండా మంచిగా చిక్కగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎట్లా చేసుకోవాలో చూపెడతా పారి. ముందుగా మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఒక 4 కోడిగుడ్లను నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఈ గుడ్లుడికే అంతలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకుందాం. గట్లనే 4 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలను కోసి పెట్టుకుందాం. గుడ్లు ఉడకంగానే పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో ఒక పెద్ద పావుడు నూనె పోసుకుందాం. నూనె వేడిగానే ఒక చెంచాడు జీలకర్ర, ముందుగానే కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని జర్ర కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఉల్లిగడ్డలు వేసిన జర చేపటికి గుప్పడంతా కలమాక వేసుకుందాం. గట్లనే పచ్చిమిర్చి, కల్వాకు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కాగానే చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చెంచాడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న జరసేపటికి కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటా మెత్తగుడికి ఉల్లిగడ్డలలో కలిసినాక చెంచడున్నర ఉప్పు వేసుకుందాం. గట్లనే చెంచాడు కారం. ఈ కారం వేసినాక కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అసలు ముచ్చట ఏంటంటే చాలామంది పులుసు మసిలినాక కోడిగుడ్లను కల్లెత్తా అంటారు. గట్లయితే పులుసు రుచి ఉండదు, కోడిగుడ్లు కూడా ఏమంత మంచిగా ఉండవు. కోడిగుడ్లను ముందుగానే తాలింపులు వేసుకొని ఒక 4 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు మంచిగా ఫ్రై అయినాక ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అంతా గిల్ల పోసుకోవాలి. చింతపులుసు పోసుకున్న గిన్నెతోనే ఇంకో గిన్నెడు నీళ్లు పోసుకుందాం. ఈ పులుసు అంతా మసిలి చిక్కగా అయ్యేదానిక కింద ఫుల్లుగా మంట పెట్టుకుందాం. కోడిగుడ్లు పులుసులో మసిలితే మంచి టేస్ట్ వస్తాయి. గుడ్లు కూడా తింటా అంటే గట్టిగా ఉంటే పులుసు కూడా మంచి రుచి ఉంటుంది. పులుసు అంతా గిట్లా దగ్గర పడంగానే గింత కొత్తిమీర వేసుకొని దించుకుందాం. గిల్ల గరం మసాలా, ధనియాల పొడి గిట్లా ఏమేయకుర్రి, గయాన్ని ఎత్తే మళ్ళీ టేస్ట్ మారుతుంది. మీరు కూడా కోడిగుడ్ల పులుసుని ఒకసారి గిట్లా ట్రై చేయర్రి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. నేనైతే వేడి అన్నంలో ట్రై చేసిన, టేస్ట్ మాత్రం మస్తున్నది. కోడిగుడ్డు అయితే పుల్లగా గట్టిగా మస్తు అనిపించింది. కోడిగుడ్డు ఎప్పుడైనా పులుసులో బాగా మసలాలి, గప్పుడుగా కోడిగుడ్డుకు మంచి రుచి వస్తుంది. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.